నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మధ్యాహ్నం బందరు పోలీస్ స్టేషన్కు పేర్ని జయసుధ వచ్చారు. తన లాయర్లతో విచారణకు హాజరైన ఆమెను రేషన్ బియ్యం మాయం అంశంపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో A1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. అయితే ఇటీవల వార్షిక తనిఖీల్లో భాగంగా సదరు గోడౌన్లో సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డి సోదాలు చేపట్టారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు గోడౌన్లో ఉన్న సరుకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో జయసుధకు నోటీసులు జారీ చేశారు. అంతకు నగదు చెల్లించేందుకు పేర్ని నాని సతీమణి జయసుధ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో 1,70,00,000 రూపాయల నగదు డీడీని ప్రభుత్వానికి చెల్లించారు. ఇంకోవైపు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. దాంతో మరిన్ని బస్తాలు మాయమన్నట్లు గుర్తించి ఆ నగదు కూడా చెల్లించాలంటూ పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.